ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. టీవీ1 ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విశిష్ట చిత్రాల వివరణలో మరో చిత్రాన్ని సందర్శిద్దాం. ఎన్టీ రామారావు నటించిన మరో అపురూపమైన జానపద చిత్రం ఆలీబాబా 40 దొంగలు. బి విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970లో విడుదలైంది. ఎన్ రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరించారు. సి నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాశారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది ఘంటసాల. ఎన్టీఆర్ కు జోడీగా జయలలిత నటించారు. కథ, కథనం, తీసిన తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. 40 దొంగల గుహ, కోర్టు సెట్టింగ్లను విశేషంగా చెప్పుకోవాలి. ఏ హాలీవుడ్ సినిమాకు తీసిపోని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. ఎన్టీఆర్, జయలలిత, సత్యనారాయణ, నాగభూషణం, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య ఎవరికి వారు పోటాపోటీగా నటించారు. ఎంతో సస్పెన్స్ తో సాగే ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే సూపర్ డూపర్ హిట్ చిత్రంగా ఆలీబాబా 40 దొంగల చిత్రం నిలిచిపోయింది. జానపద చిత్రాల్లో జనం నోట్లో, జనం మనస్సులో ఉన్నటువంటి కథ అది సినిమాగా ఎన్టీఆర్ గారు ఆలీబాబాగా నటించినటువంటి ఈ చిత్రాన్ని ప్రజలంతా సక్సెస్ఫుల్గా అందించారు. ఇందులో వెరైటీ ఏంటంటే జయలలిత గారు అప్పుడే ఆమె హీరోయిన్గా బాగా ఎదుగుతున్నటువంటి దశ. ఆలీబాబా 40 దొంగల్లో అసలు ఎంత చక్కగా ఉందంటే చిన్న వయసు, ముద్దబంతి పువ్వే అంత చక్కగా ఉంది ఆమె సౌందర్యము. కథలోకి వెళ్తే చాలా సోమరిపోతు, నిజం చెప్పాలంటే ఊరికి తిని తిరుగుతూ ఉంటాడు. అన్న ధనవంతుడు కాసిము. వీళ్ళ చిన్నతనంలోనే మరి తండ్రిని చంపి బందిపోడు దొంగలు మరి వీళ్ళమ్మ నగలు, తర్వాత ఇంట్లో అంతా సంపదంతా దోచుకుని వెళ్ళిపోతారు. ఈ 40 దొంగలు అనేవాళ్ళు పెద్ద బందిపోటు దొంగలు. వాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో పంట వచ్చింది అనుకున్నా, ఏ గ్రామంలో సిరి సంపదలు ఉన్నాయనుకున్నా అవంతా వెళ్ళి వాళ్ళు ఒక పెద్ద కొండ గుహలో దాచిపెడతా ఉంటారు. ఈ దొంగలు ఒక ఇంట్లో ఒక పసిబిడ్డను కూడా ఎత్తుకొస్తారు, ఆడపిల్లని. ఆ పిల్లని చంపేద్దాం అనుకుంటే దొంగల నాయకుడు వద్దంటాడు. సరే, ఆ పిల్లే పెరిగి పెద్దదవుతుంది, మార్జిన అని పేరు పెడతారు. ఆమె జయలలిత అన్నమాట. చక్కటి ఆటపాట నేర్చుకుంటుంది పిల్ల చిన్నప్పటి నుంచి కూడా. సరే, తర్వాత తండ్రి దొంగల నాయకుడు సత్యనారాయణ ఉంటాడు, విలన్. అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటాడు.
ఈలోపు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి ఆటపాటలు పెట్టి జనం ఆదమరిచి ఉన్నప్పుడు ఈ దొంగలు ఇళ్లలో పడి దోపిడీలు చేస్తూ ఉంటారు. అట్లా అలీబాబా ఊరు వస్తారు. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి మార్జినాని అలీబాబా చూస్తాడు. అలీబాబాకు అలవాటు ఉంటుంది, నోట్లో వేలు పెట్టుకోవటం అలవాటు. తర్వాత అద్దిరబన్న ఐసరబజ్జ చాలా ఇద్దరి మధ్య తమాషా అయినటువంటి మాటలు అన్నమాట. సరే ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్నటువంటి దొంగల్ని చితకబాదుతాడు అలీబాబా. ఈ సత్యనారాయణ కూడా దొంగల నాయకుడిని కూడా కొడతాడు. ఈ అమ్మాయి మార్జిన చాలా ఆనందపడుతూ ఉంటుంది దొంగల్ని కొడితే. ఆ విధంగా వాళ్ళు తొలి చూపులో ఒకళ్ళు ఇష్టపడతారనమాట. ఇక దొంగలే పారిపోతారు. పారిపోయిన తర్వాత ఆకలేస్తున్న అన్నం పెట్టమని వెళ్తాడు అలీబాబా. నేను అన్నం పెట్టను, నువ్వేం కష్టపడలేదు, సోమరిపోతుగా ఉన్నావు కనుక నీకేమి పెట్టను, ముందు కట్టెల కొట్టుకురా అని చెప్పి అంటుంది. కట్టెల కొట్టుకురమ్మని గొడ్డలు ఇస్తుంది. బండి గాడిదలు బండి కట్టెలు పెట్టి పట్టుకోతావు చూడు, అప్పుడు కుండెడు కూడా వండించి పెడతాను తింటుగాని. ఆ గొడ్డలు తీసుకొని ఊరు బయటికి వెళ్ళి అడవిలోనే చెట్టు ఎక్కి కట్టెలు కొడతా ఉంటే ఈలోపు మార్జిన వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది నీళ్ళల్లో. ఈ కట్టెలు కొట్టే సంగతి మర్చిపోయి ఈ మార్జినాన్ని చూసి వెంటనే ఆ నీళ్ళల్లో దూకేస్తాడు. అక్కడ మంచి పాట ఒకటి ఉంది. సిగ్గు తుంపులకే సిగ్గు నీ చెంపల చెంపుల ముగ్గు. అక్కడి నుంచి ఇక రోజు కలుసుకుందాం అనుకుని ఇతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గొడ్డలు మర్చిపోయాడు. ఇంటికి వెళ్ళాక ఇక వాళ్ళ వదిన అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఇట్లాంటి పనికిరాని వాడికి అన్నం పెట్టి మా సొమ్మంతా మేము నష్టపరుచుకున్నా, ఇంక ఉండటానికి వీలు లేదు, మీరు వేరే ఉండాల్సిందని చెప్పి పాపం వేరు చేస్తారు. అప్పుడు తల్లి అంటుంది, నాయన కష్టపడకపోతే మనకి ఎట్లా, కట్టెలు కొట్టుకొచ్చి నువ్వు అమ్మేసి మన సంసారం కుటుంబం గడుపుకోవాలని చెప్పి తల్లి చెప్తుంది. ఇక దాని మీద అక్కడ మంచి కామెడీ ఉంటాయి. ఊళ్ళో మరి ఒక వైద్యుడు ఉంటాడు. వైద్యుడిగానేమో రామలింగయ్య వేశాడు, చాలా బాగా ఉంది అతను. ఇంకొక పాత్ర ఏమో కొండలరావు. ఆయన దగ్గరికి వెళ్ళి మామ నీ గొడ్డలు కావాలని అంటాడు. నాది బంగారం లాంటి గొడ్డలు. మంచి సంభాషణ, అక్కడంతా కామెడీ. 10 తాటి చెట్టు 3 దెబ్బల్లో తిరిగి అవతల పడాల్సిందే. ఇది మామూలు గొడ్డలు కాదు. చూడు మొదట చూడు, లోపల బంగారం పోసి పైన ఇనుముతో కప్పాము. అందుకేనండి బంగారం వాసన వేస్తాను. ఇది ఎప్పుడు చేయించామా? నేను చేయించాను. ఈ రోజుల్లో ఇలాంటి గొడ్డలు చేయించే మునగాడేది మా ముత్తా చేయించాను. అందుకే మా దీనికి పొద్దును ఫకీరయ్యా నీ పేరుందేమా? అదే మా ముత్తాత పేర్లే, ఆ పేరే నాకు పెట్టారు. వచ్చి వచ్చిందేనా? సరే వస్తా. కట్టెలు నేను తెచ్చాగా. సరేలే మావా, సాయంత్రానికి బండి కట్లు నీ కొట్టుగా నీకు ఇస్తా. సరేనా? వస్తా. మంచి చెట్టు చూసుకొని నరుకుదామని అంటునేసరికి ఈ దొంగలు గుర్రాల మీదుగా పోవటం కనిపిస్తుంది అలీబాబాకి. అందరూ ఆ కొండ దాకా వెళ్ళటం ఇదంతా చూస్తూ ఉంటాడు. అంటే చెట్టు దగ్గరే ఉంది, కొండ పక్కనే ఉంది. అప్పుడు ఈ దొంగలంతా కూడా గుర్రాలు దిగి అక్కడ ఒక సంకేతం అన్నమాట వాళ్ళు. ఇది 2-3 సార్లు అలీబాబా మన్నం చేసుకుంటాడు. ఈ దొంగలు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగానే వెంటనే ఇక గొడ్డల అవతల బారేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు కొండ గుహ దగ్గరికి. వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగానే ఖుదాకా కసం హసన్ కా హుకుం కుల్జా ససేమ్ అనగానే అది ఓపెన్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి ఆ చక్రం తిప్పి లోపలికి వెళితే ఇక కళ్ళు తిరిగి పడిపోయేంత ధనం.
బంగారు ఇటుకలు, ఎన్నెన్నో నగలు, మరి కుండల నిండా మొహరీలు, బంగారు మొహరీలు, ఇక అది చెప్పడానికే వీల్లేదు. అంత భయంకరమైన సంపద అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడు ఇతను అన్ని మూటల నిండా కట్టుకొని సరే ఇంటికి తీసుకొచ్చి లోపల తలుపులు వేసి ఆ మొత్తం తల్లి ముందు మోస్తాడు. అందులో ఆభరణాలన్నీ వస్తాయి. అప్పుడు వాటి మీద తండ్రి పేరు ఉంటుందన్నమాట. అప్పుడు తల్లి అంటుంది, నాయన ఇవన్నీ మన ఆభరణాలే, నీ చిన్నతనంలో మీ నాన్న చంపి ఆ దుర్మార్గులు దోచుకుపోయారు, మళ్ళీ మన నగలు మనకే వచ్చి నేను తల్లి సంతోషపడిపోతుంది. అప్పుడు ఆ మొహరీలను కొలవాలంటే మానిక కావాల్సి వస్తుంది అన్నమాట, పాత్ర. అప్పుడు ఈ పక్కన ఇంటికి వెళ్ళి పెద్ద కోడల్ని అడిగి తీసుకొస్తా ఉండి అని చెప్పి తల్లి వెళ్తుంది. మన ఇంట్లో కొంచెం లేదే, అసలే దేవంతుకురాలు అన్ని ఆరాధిస్తుంది, జాగ్రత్త. మాత్రం నాకు తెలుసులేరా. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవు